చౌటుప్పల్ పిఎస్సిఎస్ సిఇఓ గారు రమేష్ సార్ మనతో పాటు ఉన్నారు. ఈ కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు ఎలా ఉంది, ఈ నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నారు, వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీ పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు, ఇప్పుడు వాటి పనితీరు ఎలా ఉంది, ఆ నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నారు? మా పిఎస్సిఎస్ చౌటుప్పల్ ద్వారా చౌటుప్పల్ మండలంలో 12 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం. వాటి ద్వారా ఉండి రైతుల నుండి మేము వరిధాన్యం కొనుగోలు సేకరణ చేస్తున్నాం. ఇప్పటి వరకు మా అంచనా ఇక్కడ 2,30,000 క్వింటాళ్ళు వరిధాన్యం వస్తుంది అనేది మా 12 కేంద్రాలలో మా యొక్క అంచనా ఉన్నది. ఇప్పటి వరకు మేము 65,000 క్వింటాళ్ళు వరిధాన్యం 570 మంది రైతుల నుండి 65,000 క్వింటాలు వరిధాన్యాన్ని సేకరించాం. ఇంకొక 1,60,000 క్వింటాలు వస్తుందని మా యొక్క అంచనా ఉన్నది. సార్, మీరు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఓపెన్ చేశారు? మరి ఇప్పటివరకు కూడా సగం ధాన్యం కూడా సేకరణ జరగలేదు. అకాల వర్షాలు వస్తున్నాయి, రైతుల కళాలలో నిరీక్షణ జరుగుతుంది, ఇబ్బందులు పడుతున్నారు, ధాన్యం తడిసిపోతున్నాయి. దీనిని మరి ఎందుకు లేట్ అయింది, ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఇది యాక్చువల్గా ఈసారి విత్తనాలు అనేది ఏప్రిల్ 20కి మేము వరిధాన్యం కొనుగోలు ప్రారంభం చేసినాం. గతంలో 135 రోజులకే వరిధాన్యం వచ్చేది పంట. ఈసారి విత్తనాలు 150 రోజులకు వచ్చింది పంట. దాంతో ఒక 10-15 రోజులు కొనుగోలు అనేది మేము మార్కెట్ ముందే ప్లాన్ చేసుకున్నాం, కానీ ఏప్రిల్ 1, 2కి అనుకున్నాం. కానీ వడ్లు రావడానికి వరి కోతలు జరగడానికి కొద్దిగా 10-15 రోజులు లేట్ అయింది విత్తనాల వలన. దానివల్ల మేము ఏప్రిల్ 20కి కొనుగోలు స్టార్ట్ చేస్తాం. ఇప్పటికి 10, 12, 13 రోజులలో కూడా మేము ఇప్పటికీ 65,000 క్వింటాళ్ళు కొనుగోలు చేసినాం. సరే, కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవంటున్నారు రైతులు. మరి ఎక్కడ మీరు ఏం సౌకర్యాలు కల్పించారు? మేము మా యొక్క కొనుగోలు కేంద్రాలలో మంచినీటి సౌకర్యం, చల్లబడి పందిర్లు వేసినాం అవసరం ఉన్న దగ్గర. మిగతా గన్ని బ్యాగ్స్ కానీ అవన్నీ కానీ కాంటాలు కానీ హమాలీలు కానీ సబ్స్టెంట్గా పెట్టినాం. ఎప్పటికప్పుడు మ్యాచర్ రాగానే కాంటాలు వేస్తున్నాం. లారీని కూడా ఎప్పటికప్పుడు పిలిపించుకుంటున్నాం, లోడింగ్ చేయించుకుంటున్నాం, మిల్లుకు పంపించేస్తున్నాం. సరే, ఈ కొనుగోలు కేంద్రాలలో అంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ అందుబాటులో ఉంచారా? మరి రైతులకు మజ్జిగ కూడా పెట్టాలని జిల్లా కలెక్టర్ గారు మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైనా దాతలు దొరికితే మాకు మజ్జిగ ఏర్పాటు చేయండి అన్నారు. దాని గురించి మేము లోకల్గా ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, మీకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యం నుంచి తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, ఇవి ఏమిటి సార్, ఇవి ప్యాడీ క్లీనర్స్ కానీ అవి మీకు అందుబాటులో ఉన్నాయా? అక్కడక్కడ మొరాయిస్తున్నట్టు మరి ప్రత్యామ్నాయంగా ఏ ఏర్పాటు చేశారు? మాకు వ్యవసాయ మార్కెట్ల నుండి కాంటాలు తీసుకువెళ్ళినాం, మ్యాచర్ మిషన్లు తీసుకెళ్ళినాం. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ రిప్లేస్మెంట్ చేస్తున్నాం. వాళ్ళు మెకానిక్ని కూడా ఇమీడియట్లీ పంపిస్తున్నారు. రిపేర్ వచ్చినా ఇమీడియట్లీ చేయించేస్తున్నాం. తేమ యంత్రాలు అక్కడక్కడ వేరియేషన్ చూస్తుంది అంటారు సార్, మరి అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా వాడారా? తేమ యంత్రాలు తేడా వస్తుందని అన్నారు. అంటే మా దగ్గర బాగానే వస్తుంది. మన దగ్గర చూసిన దానికి తేమ వచ్చిన దానికి మిల్లు దగ్గర మన తేమ యంత్రాలు ఏమైనా తేడా ఉంటే మిల్లర్ కూడా మేము పంపించిన ధాన్యాన్ని వాళ్ళు కూడా మ్యాచర్ చూస్తారు. కాబట్టి ఎక్కడ కూడా ఎక్కువ వచ్చినట్టు ఏం రాలేదు. కాబట్టి మ్యాచర్ మిషన్స్ అన్నీ కూడా మంచిగా. సార్, ఇవి గోనె సంచుల టెండర్ సకాలంలో పూర్తి కాలేదా? గోనె సంచుల కొరత ఉంది అంటున్నారు రైతు. మాకు గోనె సంచులు ఇప్పటి వరకు అయితే మేము ఇప్పుడు ఆర్డర్ పెట్టిన ఒక 2-3 గంటల లోపు మాకైతే గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి ఇప్పటి వరకు. సార్, మీ కొనుగోలు కేంద్రాల నుంచి లారీల కొరత ఉంది అంటున్నారు. అంటే రైస్ మిల్లర్లు వాళ్ళు దిగుమతి తొందరగా కావట్లేదు అంటున్నారు. ఎందుకు మరి ఇది జాప్యం జరుగుతుంది? మీరు పై అధికారులు, మీ సొసైటీ ఏమైనా నిర్ణయం తీసుకుంటే అధికారుల దృష్టి తీసుకుపోయారా? అంటే రైస్ మిల్లుల ఒకేసారి వచ్చేసరికి ఒక లారీకి 24 అవర్స్ లోపు ఇది మాకు ఇదే సెంటర్కి ఒకటి వచ్చినాం. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు వస్తే ఇప్పుడు అన్లోడ్ అవుతుంది. దాదాపు 24 అవర్స్ లోపు ఒక లారీ అన్లోడ్ అవుతుంది. సార్, ఈ మీ కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యం తూకం ఎంత ఇస్తున్నారు? ఆ బస్తా ఖరీదు ఎంత ఇస్తున్నారు? మేము రైతుల తూకం 41 కేజీలు వేస్తున్నాం. మిల్లర్ కూడా వాళ్ళు కూడా 41 చూస్తారు. కొద్దిగా వేరియేషన్స్ వస్తున్నాయి అవి. సార్, ఈ కొనుగోలు కేంద్రాలలో హమాలీ ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారు. కింటాకి ఎంత వసూలు చేస్తున్నారు? మా దగ్గర కింటాకి 40 రూపాయలు వసూలు చేస్తున్నాం. 40 రూపాయలు. 40. ఇప్పుడు ఈ మ్యాచరింగ్ ఎంత రావాలి? 17% లోపు ఉంటే కొనుగోలు చేస్తాం. మద్దతు ధర ఎంత సార్? 2,320 రూపాయలు ఏ గ్రేడు. మీ కేంద్రాల్లో ఏ ధాన్యాన్ని మీరు సేకరణ జరుగుతుంది? ఏ గ్రేడ్ మా దగ్గర అన్ని బి గ్రేడ్ ధాన్యం ఏం లేదు. మా అన్ని పొడుగు గింజలే ఉన్నాయి. మన ఒక మిల్లర్ దగ్గర పొట్టి గింజ అని వస్తే దాని ఇమీడియట్లీ మా దగ్గర క్యాలివర్ మిషన్ ఉంటుంది. ఆ గింజ కొలవడానికి, బియ్యం సైజు గింజ కొలవడానికి 2.5 బిలో ఉంటే అది బి గ్రేడ్ కింద, 2.5 ఎబో ఉంటే అది ఏ గ్రేడ్ కింద తీసుకుంటున్నాం. ఒక మిల్లర్ ఛాలెంజ్ చేస్తే మేము క్యాలిబర్ మిషన్ తీసుకెళ్ళి ఆ యొక్క బియ్యాన్ని ఆ మిషన్లో వేసి చూసి 2.7 వచ్చింది. అది ఏ గ్రేడ్ కింద పరిగణించి రైతుకు ఏ గ్రేడ్ మద్దతు ధర ఇప్పించేసి. మీ కొనుగోలు కేంద్రాలలో సన్నధాన్య సేకరణ లేదా సార్?
మా దగ్గర సన్నధార సేకరణ కూడా ఉన్నది. సార్ ఎన్ని ఓపెన్ ఉన్నాయి సన్నధాన్య కేంద్రాలు? ఒకటి ఉంది, చౌటుపల్లి మండలంలో ఒకటి. మద్దతు ధర ఎంత, బోనస్ ఎంత? 2320 రూపాయలు ఏ గ్రేడ్ మద్దతు ధర ప్లస్ 500 రూపాయలు దానికి బోనస్. సార్ మీరు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతుల ఖాతాలో ఎంత కాలంలో మీరు జమ చేస్తున్నారు? 7 to 2 hours. 72 గంటల్లోపు డబ్బులు పడుతున్నాయి. నిన్నటి నుండి ఇంకా ఫాస్ట్గా పడుతున్నాయి డబ్బులు. సార్ ఏవో ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో కమిటీ చేశారా? కమిటీకి అనుగుణంగానే టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? టోకెన్ సిస్టమ్ ద్వారా గేట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. గేట్ రిజిస్టర్ ద్వారానే రైతుల మ్యాచర్ తీస్తున్నాం. సీరియల్ నెంబర్ ప్రకారం చూసి వాళ్ళ దాని ప్రకారమే కాంటాలు వేస్తున్నాం. ఈరోజు మ్యాచర్ తీయని మంది రాని వాళ్ళది రేపు ఉదయం మళ్ళీ వాళ్ళని సీరియల్గా తీస్తారు. సార్ అక్కడక్కడ ఆ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వాళ్ళ ముందు పెడుతున్నారు అనేది వస్తుంది. సార్ మా దగ్గర రాజకీయ ఒత్తిళ్లు చౌటుపల్లి మండలంలో పెద్దగా ఏముండదు సార్. అందరూ సహకారంతో సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం వల్ల రైతులు వారి యొక్క పంట చేలలోనే కళాలలోనే దళాలు మధ్య దళాలకు పచ్చిధాన్యాన్ని తక్కువకు అమ్మేసిరట. అవి ఇతర రాష్ట్రాలకు సరిహద్దులు తగ్గిపోతున్నాయి. మీ సొసైటీ నిర్వహణ లేదా సార్? ఎందుకు మీరు ఆ దళాల మధ్య సొసైటీ అద్దుకోలేకపోతుంది? చౌటుపల్లి మండలంలో మేము ఇన్ టైంలో ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసాం సార్. పెద్దగా రైతులు ఎవరు మా రైస్ మిల్లర్స్కి అమ్ముకోలేదు. దాదాపు ఒక 5% కూడా అమ్ముకోలేదు మా దగ్గర. వాళ్ళు ఎవరన్నా అత్యవసరం ఉండి అవసరాల మేరకు ఏదైనా ఉంటే హాస్పిటాలిటీ ఏదైనా పోవడాలనుకుంటే ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉన్న వాళ్ళ అమ్ముకుంటే బిలో 5% మా దగ్గర రైస్ మిల్లర్స్కి అమ్ముకోరు. సార్ ఈ సొసైటీ ఆధ్వర్యంలో ప్రధానమైన పంట మా దగ్గర ప్రధానంగా వరి పంట ఉంటుంది సార్. నెక్స్ట్ కాటన్ ఉంటుంది. కొన్ని గ్రామాలలో కూరగాయలు ఇప్పుడిప్పుడే మాకు మన ఆయిల్ ఫామ్ పంటలు కూడా పండిస్తారు. సుమారు చౌటుపల్లి మండలంలో ఒక 500 ఎకరాలు ఆయిల్ ఫామ్ పంట కూడా పండిస్తారు. సార్ ఈ సొసైటీ పరిధిలో రుణాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు సబ్సిడీ ఎరువులు ఎలా అందిస్తున్నాం? మీ సొసైటీ పనితీరు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? మేము మా సొసైటీ ద్వారా ఎరువులు విత్తనాలు అందిస్తున్నాం, పెస్టిసైడ్స్ కూడా అందిస్తున్నాం. మా చౌటుపల్లి సెంటర్తో పాటు ఇంకొక గ్రామంలో లింగోటం గ్రామంలో కూడా ఇంకొక ఫెర్టిలైజర్ సెంటర్ ఏర్పాటు చేసినాం. అక్కడ ఉన్న రైతుల వాళ్ళకు కూడా దాని ద్వారా అందిస్తున్నాం. రైతులకు పంట రుణాలు ఇస్తున్నాం, దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నాం, ప్లస్ మార్ట్గేజ్ లోన్స్ కూడా ఇస్తున్నాం. సార్ ఈ తేమ శాతం పోళ్ళు శాతం ఎక్కువ ఉందని ఒక బస్తాకు 2-3 కేజీలు అట్లా కోస్తున్నారని రైతులు అంటున్నారు సార్. మా దగ్గర అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటికి లేదు సార్. దాదాపుగా రైతులు అందరూ ప్యాడీ క్లీన్ చేస్తారు. ఏదైనా గట్టి తాళం అనేది అది పోతలేదు సార్. అందులో నుండి పోనప్పుడు మాత్రం మేము అదేం చేస్తున్నామంటే అదే మిల్లర్ దగ్గరికి పోయి అది ఎంత పర్సెంటేజ్ ఉన్నది. దాదాపుగా మాకు ఇప్పటికి 65,000 క్వింటాలలో ఒక 3-4 లారీలు అట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చింది. మిగతా ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అదైనా ప్రాబ్లం ఉంటే కూడా మిల్లర్తో మాట్లాడి అది సార్ట్ చేసి ఇబ్బంది లేకుండా చూసేస్తారు. సార్ అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. రైతులకేమో టార్పాలిన్లు సొసైటీ నుంచి సకాలంలో అందిస్తలేరు. మార్కెటింగ్ శాఖ వాళ్ళు మా దగ్గర ఉన్నాయి, మేము సొసైటీలకు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ జాప్యం జరుగుతుంది? టార్పాలిన్లు రైతులకు ఎందుకు అందిస్తున్నారు? వాతావరణ సూచనని రైతులకు టామ్ ద్వారా తెలియజేస్తున్నారు. తెలియజేస్తే ఎలాంటి వాళ్ళకు రైతులకు మీ సొసైటీ నుంచి వారు సహాయ సహకారాలు అందుతున్నాయి? మాకు కూడా ప్రతిరోజు ఉదయం మా జిల్లా సివిల్ సప్లై వారు ఎక్కడ వర్షపాతం పడుతుంది అనేది వాళ్ళు డైలీ మాకు ప్రతిరోజు మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తున్నారు. ఇమీడియట్లీ మా సెంటర్ ఇన్ఛార్జ్లో కూడా ఆ యొక్క మెసేజ్ని ఈరోజు మనకి ఇన్ని గంటలకు వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి రైతులను అప్రమత్తం చేయండి, టార్పాలిన్లు కప్పించండి అనేది ధాన్యం వేసిన కాంటాలు ఉంటే ఇమీడియట్లీ లిఫ్ట్ చేపిస్తున్నాం. రైతులను కూడా అప్రమత్తం చేసి నష్టం జరగకుండా చూస్తున్నాం సార్. టార్పాలిన్లు ఉన్నా కూడా ఇస్తలేరని అంటున్నారు సార్. టార్పాలిన్లు అనేది ఇండెంట్ పెట్టిరండి సార్. మా మార్కెట్ చైర్మన్ గారు కూడా మొన్న జేసీ గారిని జిల్లా అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి టార్పాలిన్లు చౌటుపల్లి మండలానికి అవసరం ఉంది అని వారు కూడా మొన్ననే కలిసి వాళ్ళు వినతి పత్రం అందజేశారు. త్వరలో ఈ వారంలో వస్తాయని చెప్తారు. ఒక 1000 టార్పాలిన్లు వచ్చిన తర్వాత రైతులకు పంపిణీ చేస్తాం సార్. సార్ మీ సొసైటీ పరిధిలో ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో రైతులకు పంట మార్పిడి విషయంలో కానీ వాళ్ళకు పంట దిగుబడి భూసారం పెరగడానికి జిలుగు కానీ పచ్చి రొట్టె కానీ సొసైటీ పరిధిలో ఎలాంటి సౌకర్యాలు రైతులకు అందుతుంది? మీరు రైతులకు జిలుగు ఆల్రెడీ మా వ్యవసాయ అధికారి గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ పంట వస్తుంది, జిలుగు విత్తనాలు సప్లై చేయాలని ఆల్రెడీ మా ఏవో గారు కూడా ఒక 50 టన్నులు జిలుగు విత్తనాలు ఇండెంట్ పెట్టడం జరిగింది. అవి రాగానే రైతులకు పచ్చి రొట్టె భూమికి సారవంతం పెంచేదానికి భూమిలో అది సేంద్రియంగా పనిచేస్తుంది కాబట్టి పచ్చి రొట్టె విధానం పనిచేస్తుంది కాబట్టి జీలుగు విత్తనాలు కూడా మనం ఇండెంట్ పెట్టినాం. రాగానే మా సొసైటీ ద్వారా రైతులకు అవి కూడా సబ్సిడీలా అందజేస్తాం. సార్ మీ సొసైటీ పరిధిలో సమావేశాలు సంవత్సరానికి ఎన్ని నిర్వహిస్తారు? నిర్వహిస్తే రైతులకు మీ పాలక మండలి కానీ మీరు సీఈఓగా మీ రైతులకు ఎలాంటి సూచనలు అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది సొసైటీ? మేము మా సొసైటీ ద్వారా సంవత్సరానికి 2 సర్వసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. మండలంలో అందరి రైతులని సంఘ సభ్యుల్ని
ఆ సర్వ సమావేశానికి పిలిపించి వాళ్ళకి వ్యవసాయ ఆధునికంగా పద్ధతులపై మార్కెటింగ్ విధానాలపై మా మండల వ్యవసాయ అధికారిని పిలిపించి వాళ్ళందరికీ కూడా మేము మా సంఘం ద్వారా జనరల్ బాడీ సమావేశాలలో వివరించడం జరుగుతుంది. సార్, ఈ రైతులు ఎక్కువ పెస్టిసైడ్ వాడడం వల్ల భూసారం కూడా తగ్గిపోతుంది. దాంతోపాటు విపరీతమైన ప్రజలు కూడా అనారోగ్య పాలవుతున్నారు. కృత్రిమ ఎరువులు వాడటానికి, భూసారం పెరగడానికి, రైతులలో పంట మార్పిడి అని కృత్రిమ ఎరువుల ద్వారా పాడి పరిశ్రమ పెంపొందించడానికి సొసైటీ ఏమన్నా రుణాల విషయంలో కానీ యువతకు ఉపాధి కల్పించడం మీరు ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు? మా సొసైటీ ద్వారా రసాయనిక ఎరువులు వాడడం వలన భూసారం దెబ్బతింటున్న ఉద్దేశంతో సేంద్రియ ఎరువులు, ఒక బస్స రసాయనిక ఎరువు, ఒక బస్స సేంద్రియ ఎరువు రెండు కలిపి చల్లండి. భూమి సారవంతం కూడా దెబ్బతింటుంది, సేంద్రియం ఉంటుంది, పంట దిగుబడి ఎక్కువ వస్తుందని మా ద్వారా భూభాగ్య, నానోజం ఇట్లాంటి మన సేంద్రియ ఎరువులు కూడా రైతులకు మేము అలవాటు చేస్తున్నాం. ఇలా గత సీజన్లో కూడా అమ్మినాం, మేము బాగానే అమ్మినాం. దాంతో కొద్దిగా మార్పు అనేది రసాయనిక ఎరువులు వాడడం వల్ల రైతుల భూమి సారవంతం దెబ్బతిని రైతులకు ఈల్డింగ్ ఎకరాకి వచ్చే దిగుబడి కూడా తగ్గిపోతుంది. కాబట్టి రైతులను మోటివేట్ చేస్తున్నాము. వారు ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు. సేంద్రియ ఎరువు కూడా, ఒక రసాయనిక ఎరువు, ఒక సేంద్రియ ఎరువు రెండు వాడడానికి వాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు. అలవాటు చేస్తున్నాం మేము కూడా. సార్, ఈ సొసైటీలు ఉన్నాయి రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం. ఈ పంట కోసిన తర్వాత కొయ్యకాలకు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గిపోతుంది, మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి. దానివల్ల ఆ పొగ వల్ల పర్యావరణం కూడా కాలుష్యం అయిపోతుంది. దాన్ని నిరోధించడానికి రైతులు ఎలాంటి అవగాహన సదస్సులు? మేము ప్రతి రైతుకు ప్రతి దగ్గర మేము చెప్తూనే ఉన్నాం, మీరు పంట కోసిన తర్వాత మీ యొక్క పంటని తలగబెట్టొద్దండి. దానివల్ల మనకు భూమిలో అవసరం వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది, అవసరం రాని బ్యాక్టీరియా ఉంటుంది, కానీ అన్నీ చనిపోతాయి. దాంతో మీరు పంటల్ని తలగబెట్టద్దు. సూపర్ వాడండి. సూపర్ వాడితే కొయ్య మురిగిపోయి దాన్ని మనం మళ్ళీ కలిపి అదే భూమిలో దున్నడం వల్ల మనకు పంటకు భూమి కూడా కొద్దిగా జవ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు సూపర్ వాడండి. ఎట్టి పరిస్థితుల్లో పంట కోసిన తర్వాత ఉన్న పైరుని తలగబెట్టదని మేము రైతులకు చెప్తున్నాం. సార్, ఫైనల్గా మీ సొసైటీ నుంచి రైతులకు మీ పాలక మనం సీఈఓ ఉన్నారు, ఏం చూసిస్తారు ఫైనల్గా? రైతులు పంట మార్పిడి చేసుకోండి. పంట మార్పిడి వలన వచ్చే దిగుబడి ఎక్కువవుతుంది, రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. మేము ప్రతిసారి వాళ్ళకి అదే చెప్తున్నాము. సేంద్రియ ఎరువులు వాడండి, రసాయనిక ఎరువులు తగ్గించండి, పెస్టిసైడ్స్ తగ్గించండి, యూరియా కన్జంప్షన్ తగ్గించండి. యూరియా అధికంగా వాడుతున్నారు, పచ్చిగా అవుతుంది, చేను ఎదుగుతుంది అనే ఉద్దేశంతో యూరియా ఎక్కువ వాడుతారు. దానితోటి చేను ఎరగడం తప్ప రైతుకు ఖర్చులు తప్ప ఆదాయం తక్కువ. దానితోటి యూరియా తగ్గించండి, సేంద్రియ ఎరువులు అలవాటు చేయండి, భూమి సారవంతాన్ని కాపాడండి. ముందు తరాలకు ఒక 20 సంవత్సరాల తరాలకు 20 సంవత్సరాల తర్వాత కూడా పంటలు ఈ విధంగా రావాలంటే మనం ఇప్పుడు భూమిని కాపాడాలి అని మేము రైతులకు మా సంఘం ద్వారా ప్రతి జనరల్ బాడీ సమావేశాలలో మేము రైతులకు చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.